హాయ్ యూఎస్, వెల్కమ్ టు ఫిల్మ్ జోన్ అండ్ దిస్ హోస్ట్ ఆర్సన్. మిస్టర్ రెడ్ అని చెప్పేసి సినిమాకి తీసుకొచ్చారు భయ్. నాకేమో సినిమా మొత్తం టీజర్ అయితే చూసినాం. ఒకటి మన సేమ్ ఏజ్ టీనేజ్ లవ్ స్టోరీ, ఇంకోటి పెద్దవాళ్ళ లవ్ స్టోరీ కొంచెం. సో గాయ ముచ్చటైంది అసలు టీం ఏంది తెలుసుకుందాం ఫస్ట్. అన్న నమస్తే అందరికీ. చూడనికి మస్తు ఉన్నారు, చూడనికి మస్తు. ఏంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర లేపేసిన వస్తున్నప్పుడు కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కదా అని టెంపుల్ దగ్గర లేపేసిన. సూపర్ యా. ఫస్ట్ డైరెక్టర్ అన్న దగ్గరికి వెళ్ళాం చాలా సీరియస్గా. అన్న ఏందన్నా ఏంది ముచ్చటైంది, ఇద్దరిని పట్టుకొచ్చినావు, ఇద్దరు అన్నారు మొత్తం 2 కపుల్స్ మొత్తం మస్తు ఆడిచ్చేసినాం అనమాట. ఏంది మిస్టర్ రెడ్డి కథ ఏంది? వీళ్ళు ఇద్దరిట్లో ఎవరు బాగా చేశారు అన్న? సినిమా గురించి అడగను నేను, ఎందుకంటే ఎట్లాగో సినిమా సక్సెస్ అయిపోయింది చూసేస్తారు కాబట్టి. సెట్కి ఎవరు లేట్గా వస్తారు, సెట్కి అసలు ఏంటి, అసలు ఆఫ్ కెమెరా నాకు స్టఫ్ కావాలి అంతే. ఈ అమ్మాయి ఇట్లా వేసింది దీప్తి అన్న. తను బాగా చేశాడు. నెక్స్ట్ సినిమా ఇస్తారన్న వాళ్ళు పక్క. నువ్వు అంత క్లాసిక్గా చెప్పడం అవసరం లేదు. నేను ఇవ్వాలిగా. ఓకే సారీ. ఓకే సరే. బాగా చేసారా? బాగా. ఏ సీన్ బాగా నచ్చింది? ఇద్దరు బాగా చేశారు. ఇద్దరిలో వెళ్తే ఒకటి బ్రేకప్ బాగుంటుంది ఇద్దరు కాంబినేషన్ లో. కెమిస్ట్రీ హిస్టరీయా? సో అబ్బాయిది వచ్చేసి వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఒక సీన్ ఉంటుంది, అది చాలా బాగా చేశాడు ఎమోషనల్ గా. సూపర్ బాగా చేశారు. అప్రిసియేషన్స్ వచ్చినాయి చెప్పాడా ఎప్పుడైనా? చెప్పారు. ఓకేలే. ఎప్పుడు చెప్పలేదు వాళ్ళకి. చెప్పలేదా? అంటే ఒకసారి బయట ఏడీస్ చెప్పారు మూవీకి వచ్చి చార్కి బాగా నచ్చిందని. మళ్ళీ పొగడకూడదు మనం వాళ్ళని. ఎక్కేస్తారు. ఓకే పర్లేదు అంతే అన్నట్టు. కానీ మంచి డ్రైవ్ చేసింది అన్న. మంచి ప్రొడ్యూసర్ అయితే మంచిగా పట్టుకున్నారు. నేను పట్టుకో వాళ్ళ ఆయన నేను పట్టుకుంటే నెక్స్ట్ అట్లానే ఒక 50 సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. హాయ్ దీప్తి గారు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మిమ్మల్ని. అంటే మిమ్మల్ని అంటే పెద్ద యాక్టర్స్ మీరు, అసలే మలయాళం చేస్తారు, భాష కానీ భాష నేను చూసాను అన్న. నేను మలయాళం సిరీస్ కి ఫ్యాన్ అన్నా. అదే చూడరా చెప్పు ఏం చెప్తే మలయాళంలో నిన్ను ప్రేమిస్తాను దానికి ఏమంటారు? మలయాళంలో చెప్తారు, అది కొంచెం ఇంగ్లీష్ లో మిక్స్ చేసి తమిళ్ కలిపి కొట్టి కన్నడ మిక్స్ చేసి చెప్తారు. పచ్చళ్ళు పట్టుకొచ్చింది మిక్స్ కొట్టి కలిపి కొట్టి రా కొట్టి పుల్ కొట్టి ఏంది? మీరు మలయాళంలో చూసా అన్నారు కదా, నన్ను ఏ మూవీలో చూసారు? అదే సార్ ఇంకెక్కడ చూసారు? చాలా సినిమాలు చూసాను. చాలా సినిమాలు చూసారు. నేనే చూసుకోలేదు చాలా సినిమాలు. ఇలానే ఉంటారా సెట్ లో ఇద్దరు? ఫుల్ సీరియస్ గా ఉంటది మన సెట్ లో. 10th క్లాస్ ఏమంటారు రిజల్ట్స్ కోసం వెయిట్ చేసినట్టు అట్లా ఉంటారేమో. ఎట్లా ఉంది క్యారెక్టర్? నచ్చిందా? ఇలా తిప్పుకొని ఇలా నడిచేదా లేదంటే ఎట్లా నీ క్యారెక్టర్? అంతే ఇప్పుడు అన్నారు కదా, ఇలా తిప్పేసుకొని నడిచేది అనమాట. కానీ మీ అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేస్తారు పోయి కదా? నిజం, నేను రాసుకున్నా. ఎందుకు మోసం చేస్తారు? అది సరదా. అది సరదా ఏంది మావా? ఇది సరదా ఇది. ఒక లైఫ్ ఏడుస్తాం మేము, ఎమోషన్స్ ఉంటాయి, లూజ్ మోషన్స్ ఉంటావు. అదే సరదా. తీసుకెళ్తారు అంతేనా? సరదాగా హనీమూన్ కి తీసుకెళ్తారు. హనీమూన్ కి తీసుకెళ్తారు, కుక్కర్లు పెడతారు, ఫ్రిడ్జ్లలో పెడతారు, డ్రమ్లలో పెడతారు. భయం వేస్తుంది అన్న పెళ్ళి అంటేనే. సారీ మమ్మీ, ఈ జన్మకి పెళ్లి చేసుకోవట్లేదు. సూపర్, అదే మంచి డెసిషన్. అంటే ఇలానే ఉన్నారు అమ్మాయిలందరూ? మార్కెట్ లో ఎలా ఉన్నారు తెలియదు. మంచోళ్ళు ఉన్నారు, ఏంటంటే చూడాలి వెతుకుతాం. దీప్తి గారు అయితే మంచి అనిపిస్తున్నారు. వెళ్ళేటప్పుడు అన్న ఆల్రెడీ ఎక్స్పీరియన్సా? సారీ సార్, మీ ఇద్దరు మధ్యలో నేను వచ్చినారు. ఐఎమ్ సో సారీ. లేదు, తను జెన్యూన్ గానే చెప్తున్నారు. చాలా మంచిదా? చాలా మంచిది. ఓకే. కానీ ఏ సీన్ మీ ఇద్దరు బాగా చేసింది విచ్ ఇస్ లైక్ అబ్బా బాగా చేసాడు అని చెప్పేసి అప్రిషియేషన్ తనకి? తను యాక్చువల్లీ ప్రతి సీన్ కూడా ప్రాణం పెట్టి చేస్తాడు తను. అందరు లూజ్ మోషన్స్ వచ్చేస్తారా? జనరల్లీ అందరు కూడా చేస్తారు ప్రాణం పెట్టే. అంటే అందరూ చేస్తారు కానీ ఇతను ఇంకా కొంచెం హార్డ్ వర్క్, డెడికేషన్ ఎక్కువ. ఇంకా వేరే హార్డ్ వర్క్ అనిపించింది అంటారు. ఎస్
భయ్యా ఏ హార్డ్ వర్క్ క్లారిటీ సీన్ల హార్డ్ వర్క్ అది ఎట్లా అది కావాలి మాకు క్లారిటీ. బయట ఆడియన్ ఏమనుకుంటారు? రైడర్ తన హార్డ్ వర్క్ మీకు అనిపించింది. వెరీ డెడికేటెడ్ హార్డ్ వర్క్ అండ్ అది క్లారిటీ. షిఫ్ట్ అన్న ఏంటి ఇంకే విషయం చెప్పండి భయ్యా మీరే. ఎలా ఉన్నారు దీప్తి గారు? బాగున్నారు. వైట్ టాప్ ఇప్పుడు కాదు సెట్ అడుగుతున్నా. సెట్ లో లంగామణిలో కూడా చాలా బాగున్నారు. అవునా? చాలా బాగా. నీకు ఓకే కదా, నీకు సరిపోయాను కదా. నాకు సరిపోవడం ఏంది, డైరెక్టర్ గారికి సరిపోవాలి అక్కడ. అంటే మేము వెళ్ళిపోతాం, మీరు మాట్లాడుకోండి ఇంకెందుకు. బాగానే అన్నారు ఇద్దరు. ఏది తను బాగా చేసింది, ఏ సీన్ బాగా చేసింది ఏంటి ఆఫ్ కెమెరా? వీ వాంట్ ఆఫ్ కెమెరా స్టఫ్. ఎందుకంటే ఇలాగో సినిమా ఆన్ కెమెరా చూసేస్తాం కాబట్టి పెద్దగా మిస్టర్ రెడ్డి సినిమా గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఎందుకంటే 18th చూస్తున్నాం కాబట్టి. చెప్పు, నేను ఎప్పుడు వినలేదు. ఏ సీన్ అంట అయ్యో ఎంత క్యూట్ అడుగుతున్నావు తల్లి. ఇటు ఫ్రేమ్ పెట్టాడు, క్యూట్ ఉంటది. కానీ మీరు మాట్లాడుకున్నాను మరి క్వశ్చన్ నేను కాంపిటీషన్ రానన్నా ఆల్రెడీ నిన్ను అడిగారు ఏ సీన్ బాగా చేసిందని చెప్పి నిన్ను అడిగారు. అదే నన్ను మాట్లాడి అక్కడ నిన్ను చూస్తున్నాడు అంటున్నా. మలయాళం ఉన్నప్పుడే పేరు చెప్పకపోయినప్పుడే అర్థమైంది అన్న నీ పైన పడింది కన్నా. నీ గోల్ ఉంది కదా అని గోల్ కొట్టడం మానేస్తావా? కొడతానే ఉంటావు. ఇది కూడా సారీ సార్, మీరు క్యారీ అన్నా, మీరు క్యారీ అంటున్నారా? కానీ ఏదో సార్ మానవ ప్రయత్నం, అది వెళ్ళిపోతుంది. చాలా తప్పలేదు. అయ్యా అక్కడికి వెళ్తే వచ్చి మళ్ళీ దగ్గరికి వస్తా సార్. సో సినిమా చూడండి 18th అప్పుడే తెలుస్తుంది ఎవరు చేసింది. వీ వాంట్ ఆఫ్ స్క్రీన్ ఇలా బాగా చేసిందని చెప్పేసి పొగిడించుకోవాలని చెప్పేసి అని ఉందా? లేదు బాగా చేసింది, చాలా మంచిగా. ఏది కంఫర్ట్గా అనిపించింది మీకు? అంటే నేను జనరల్ గానే అడుగుతున్నా, మీరు ఏమి అట్లా తీసుకుంది? డాన్స్ డాన్స్ తీసుకొని తన ఆన్ స్పాట్ లో లైక్ నేనేంటంటే ప్రాక్టీస్ చేసేవాడిని. డాన్స్ స్టెప్సే ఓకే 2 రోజుల ముందు ప్రాక్టీస్ చేసేవాడిని. 2 days నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావయ్యా? డాన్స్ స్టెప్స్. సో ఆ రోజు ఆన్ సెట్ ఏంద్రా అనేసి అంటే స్టెప్ వచ్చింది, తను చేసేసింది పర్ఫెక్ట్ గా. నువ్వు 2 days నుంచి ప్రాక్టీస్ చేస్తే ఆన్ సెట్ వచ్చేసింది మరి. మీరు వేరండి. సాంగ్ చూస్తే తెలుస్తుంది ఎవరు బాగా చేశారు. ఎగ్జాక్ట్లీ. డైరెక్టర్ సార్ మీ జడ్జిని వర్డ్ వచ్చేసింది నాకు అర్థమైంది. రాజుకైంది పెళ్ళి అనే సాంగ్, ఇంకా మన ఇన్నాళ్ళు లేనివో సాంగ్ సూపర్ బజ్ ఉంది. క్యాచీ లైన్స్ అంటున్నారు, దయచేసి. ఏం క్యాచ్? లిరిక్స్ క్యాచింగ్. సారీ, మై ఇంటర్ బ్రెయిన్ ఇస్ ఆఫ్. లిరిక్స్ క్యాచింగ్. ఓకే, లిరిక్స్. ఏంటన్నా ఈ సినిమా మొత్తంలో చాలా సీరియస్గా మీరు చేసింది ఏంటన్నా? యాక్షన్ కట్టా లేదంటే ఇంకేమైనా సీరియస్గా చేసారా? అన్నీ చేశాను. ఎస్. ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపారన్న ఇంటికి కూడా వెళ్ళకుండా? అవి చాలా ఉండేవి అప్పుడు మనకు. అది అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఒక గోల్తో కావాలనుకున్నప్పుడు అవి చాలా ఉండేవి 100%గా. అవన్నీ కష్టాలు ఉంటానే ఉంటాయి, అవన్నీ రెగ్యులర్, అవన్నీ మనకు తెలిసినవి. సార్ సీరియస్ అవుతే ఎలా ఉంటారు? ఏమైనా యాక్ట్ చేసి చూపిస్తారా సీరియస్గా ఎప్పుడైనా? లేదు సీన్ సెట్ లో ఒకసారి బాడీ లాంగ్వేజ్ సార్తో ఎలా ఉంటాడు సెట్లోనా? కాలు మీద కాలు వేసుకొని కాలుపైన కాలు వేసుకోవడం కాదు, తీక్షణంగా చూడడం. ఓకే, వస్తుందా? ఓకే, ఏంటిది? షార్ట్ నాకు వచ్చేస్తుంది. మానిటర్ చూస్తున్నాడు. అది యాక్టర్ కదా, అబ్జర్వ్ అవుతుంది, అబ్జర్వేషన్ చేస్తుంది. మలయాళం చేసి సో అలా సో ఫోకస్డ్ గా ఉంటాడు అనమాట వర్క్ పరంగా, చాలా ప్యాషనేట్. డైలాగ్ ఉందా సార్ సీరియస్ గా ఏదైనా ఫ్రస్ట్రేషన్ వాట్ ఇస్ దిస్ అట్లాంటివి? ఇడియట్ మన బూత్ డైలాగులు ఉంటాయి. ఇడియట్ అంటాడా అన్నాడు ఎప్పుడైనా? ఏం పెద్ద మాట్లాడరు, మైక్ ఇచ్చేసి సైలెంట్గా వెళ్ళిపోతాడు కోపం వస్తే. నేచర్ కోసం వెళ్తాడా? అలవాట్లేదు నేచర్ అని నా గ్రేట్ అన్న, యాజ్ ఎ డైరెక్టర్గా ఉండాల్సింది అసలు గ్రేట్. సిగరెట్ అలా అవ్వలేదు అంత. అది నిజంగా ఫ్రస్ట్రేషన్ చాలా మంది డైరెక్టర్స్ తాగుతారు, కానీ మీరు అలా లేదంటే చాలా గ్రేట్. అంటే నా సర్కిల్ అలాంటి సార్ చాలా కూల్ ఉంటారు. ఎస్. హాట్లో తీసారా సినిమా? చాలా హాట్, 45 degrees లో మండిపోతుండే ఎండలో మీలో షూట్ చేశారు, కానీ సార్ కూల్ ఉన్నారు. ఓకే, అన్ని తట్టుకునే ఒళ్ళది ఎండకి వానకి. డైరెక్టర్ గారు ఒకసారి మీరు ఏమైనా ఇమిటేషన్ చేశారా డైరెక్టర్ గారిని?
అంత పెద్ద అంటే సార్ ఇమిడియట్ చేసేంత పెద్ద యాక్టర్ని కాదు. ఈడియట్ అని చెప్పి కంప్లైంట్ వచ్చిందన్న మళ్ళీ తర్వాత మలయాళంలో చేసింది నువ్వు చెప్పావు, మళ్ళీ ఇమిటేట్ నాకు చేసి చూపించావు. అది లేదు లేదు అంటే సార్ ఇమిడియట్ చేసేంత ఇది కాదు అంతే. సార్ భయపడుతుంది సార్ నెక్స్ట్ సినిమా కూడా ఇప్పిస్తాను. పర్లేదు దీపిక, నేను ఇప్పిస్తాను ఒకసారి సార్ని కాళ్ళ వేళ్ళ పట్టుకొని నేను మరి ఇప్పుడు ఎలా ఉన్నారు అంతే ఉంటారు ఆయన అక్కడ కూడా. ఎక్కువ మాట్లాడు, సెట్లు కూడా మాటలు తక్కువ పని ఎక్కువ. అంతే. అవునవును. నాకైతే నిజంగా టీజర్ అయితే అమేజింగ్ అనిపించింది అన్న, థ్యాంక్ యూ. ప్రామిసింగ్ అనిపించింది. కానీ సాంగ్ ఐటమ్ సాంగ్స్ ఒకటి స్పెషల్ సాంగ్ రెండు ఓకే అబ్బాయిలకి మింగే మింగే అదే ఫుల్ మీల్స్ లాగా ఉంది. ఎనీవేస్ అండ్ రాజు అడ్రస్ గోల్డ్ మ్యాన్ రాజు. గోల్డ్ మ్యాన్ రాజు. ఓకే మా సాంగ్ అసలు మేము ఓకేలే మాట్లాడుకుందాం ఆ సాంగ్ ఇష్టం. ఎనీవేస్ అండ్ 18th సినిమా కోసం తప్పకుండా చూసేయండి. టాటా సీ బాయ్ బాయ్.